హే గాయ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం డివైన్ హిందూ నుంచి ఇది బ్రాస్లెట్ అనమాట. ఒక బ్రాస్లెట్ అయితే పర్చేస్ చేసాము, కరుంగలి మాలది. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చూద్దాం. ప్రీవియస్లీ డివైన్ హిందూ నుంచి చాలామంది కమెంట్స్ అడిగారు, మనకు ఆ వీడియో కూడా మంచిగా పోయింది. సో దాని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. ఫస్ట్ అయితే ఈ అన్బాక్సింగ్ అయితే చూద్దాం రండి. ఇందులో మనకి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ అయితే పంపించారు, కావాల్సిన వాళ్ళు పాస్ చేసుకుని అయితే చదువుకోండి. ఇలా కవర్ ప్యాకేజ్ అయితే బాగానే ఉంటుంది. ఇది మనకి వీళ్ళు పంపించిన ప్యాకేజీ మొత్తం ప్యాక్ చేసి ఉందన్నమాట. ఓపెన్ అయితే చేద్దాం. నేను కూడా మీలాగే ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే అందులో చూసి ఆర్డర్ చేశాను అనమాట ర్యాండమ్గా. సో చాలామంది అడుగుతున్నారు కదా ఇది ఒరిజినల్లా కాదా అని. నాకు వచ్చింది అయితే ఒరిజినల్లే ప్రీవియస్లీ. అందుకని నేను మా బ్రదర్ బ్రాస్లెట్ అడిగితే దానికోసం అయితే దీన్ని అయితే ఆర్డర్ చేశాను. దీంట్లో అయితే మనకి కీ చైన్ అయితే ఒకటి ఇచ్చారు, బ్రాస్ అనుకుంటా, ఓమ్ కీ చైన్ బాగుంది. ఇది అయితే నేను ఆర్డర్ చేయలేదు, నేనైతే ఓన్లీ బ్రాస్లెట్ ఆర్డర్ చేశాను. ఇది మనకి ఇచ్చిన పౌచ్, ఇది మన స్టార్ ఐటమ్. ఇదే మనకు వచ్చిన బ్రాస్లెట్ నేను ఆర్డర్ చేసింది. చూడడానికి అయితే బిల్డ్ క్వాలిటీ అయితే సిల్వర్ క్యాప్, బ్రాస్లెట్ అయితే బాగుంది చూడడానికి. ఆల్రెడీ నా చేతిలో ఒకటి ఉందన్నమాట కరుంగలి బ్రాస్లెట్. ఇదైతే మనకి సిల్వర్ క్యాప్ది, మా బ్రదర్ యూజ్ చేయడానికి అయితే అడిగాడు. సో ఇదైతే నేను చేతికైతే పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇది ఒరిజినల్లా కాదా అంటే, నేను ఆల్రెడీ నా దగ్గర సిల్వర్ క్యాప్ది ఉందన్నమాట. దాన్ని ఇంతకుముందు తెప్పించాను కదా, అదైతే మా బ్రదరే యూజ్ చేస్తున్నాడు, నేనైతే వేరేది వాడుతున్నాను అనమాట. బాగుంది, ఒరిజినల్ అయితే బాగుంది కానీ సిల్వర్ క్యాప్ మటుకు తొందరగా బ్లాక్ అయితే అవుతుంది. ఇట్లాగా నా చేతికి కరెక్ట్గా ఫిట్ అయింది. ఎవరికైనా కావాలంటే డివైన్ హిందూ నుంచి అయితే పర్చేస్ చేసుకోండి. ఇది ఒరిజినల్లా కాదా అంటే మ్యాక్సిమం ఒరిజినల్లే. వాళ్ళైతే సర్టిఫికేట్తో సహా అయితే నాకు ఆ సిల్వర్ క్యాప్ మాల్ అయితే ఉంది కదా అదైతే ప్రొవైడ్ చేశారు. అందులో నేను ఒక పూస కూడా పగలగొట్టాను, ఆల్రెడీ పగలగొట్టి చూశాను, అదైతే వుడ్డే ఉందన్నమాట. హే గాయ్స్, చూశారు కదా దీని అన్బాక్సింగ్ అయితే. ఇది అనమాట మనకి వచ్చిన కరుంగలి బ్రాస్లైట్ అనమాట. ఇది బాగుంది, బిల్డ్ క్వాలిటీ అంతా బాగుంది, సిల్వర్ క్యాప్ మెటీరియల్. ఇది ఖచ్చితంగా మీకు బ్లాక్ అయితే అవుతుంది, మళ్ళీ వాష్ చేస్తే మీకు నార్మల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి చాలామంది డౌట్లు అడుగుతున్నారు కదా మన వీడియో కింద, డివైన్ హిందూ వాళ్ళది ప్లాస్టిక్ మాల తెప్పించాము అవన్నీ అని. నాకైతే నేను ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే వచ్చిన వెబ్సైట్లో కరుంగలి మాల వేసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కాబట్టి దాంట్లో అయితే ఆర్డర్ చేశాను. బట్ నాకు వచ్చింది అయితే ఒరిజినల్లే, ఎందుకంటే నాకు ప్రజెంట్ లేదు కానీ ఒక పూస అయితే బ్రేక్ అయింది, అది వుడ్డే అన్నమాట. ఆ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ఓకేనా. ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాను మీకు. అండ్ నెక్స్ట్ దీని విషయానికి వస్తే ఇదైతే చాలా బాగుంది. ఈ సిల్వర్ క్యాప్ అనేది కొంచెం బ్లాక్ అయింది, మనం వాష్ చేసుకుంటే నార్మల్ అయిపోద్ది. అండ్ ఇంకొకటి కరుంగలి మాల వేసుకుంటే లైఫ్ ఏం మారిపోదండి, లైఫ్ అలాగే ఉంటుంది. కొంచెం ఒక పాజిటివ్ ఎనర్జీ అంతే మన మైండ్లో మనం ధరించామని. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ మాలన్నీ కూడా మనకి పాతాళ సింహమురుగన్ గుళ్ళో దేవుడి దగ్గర పెట్టి తీసినవి అయితే కాదు, మీరు ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా అవన్నీ కూడా బయటవే అన్నమాట. అక్కడ మీరు కావాలంటే మీరే దేవాలయానికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, అక్కడ పర్చేస్ చేసుకొని తెచ్చుకోవాల్సిందే అంతే తప్ప బయట అవి సేలే చేయరు. నేను ఆల్రెడీ అన్ని ఎంక్వైరీ అయితే చేశాను అనమాట. మీరు ఎక్కడ ఏది కొన్నా కూడా మీరు బయట కొనుక్కున్నాయే అంతే. జస్ట్ ఈ వుడెన్ ఆ వుడ్తో చేసిన పూసలే అనమాట, అంతే తప్ప మీకు దేవుడి దగ్గర పెట్టింది కావాలంటే అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఈ బ్రాస్లెట్ ఎవరికైనా కావాలంటే కింద పర్చేస్ లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 5000 సబ్స్క్రైబర్లకి జస్ట్ 100 సబ్స్క్రైబర్లు వస్తే చాలన్నమాట. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా కావాలంటే మీ ఫ్రెండ్స్ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలన్నీ కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు చెప్తేనే నాకు ఐడియా వస్తుంది అనమాట. సో అది సంగతి. ఉంటా అండి, బాయ్.